గమ్మతి వార్తలు. ఇక నువ్వు బట్ట నేను బట్ట సంక్రాంతి పండుగ రానే వచ్చే. ఇక మరి ఏ ఇంట్లో చూసినా మరి ఇప్పుడు రొడకప్పు పైన దండ పెట్టి వాసన ఇడికెళ్ళి కిలోమీటర్ రావాలన్నా ఏది అప్పల వాసన పిడి మంటరా. ఇక మరి గసవడి వాసన రావాలంటే విజయలారా మరి ఏంది ఏం కదా అయితే మరి కరెంట్ పాడైపోరు వస్తుందట పోతుందట గజ్జేవరికి ఈ పిల్లగా ఏదో ఉపాయం చేసిందట ఆడవాళ్ళకు. ఇక చూడుతుంది మరి ఆ కథ ఏందో. రాక పండుగ వచ్చే ఇంటికి ఆడబిడ్డ వచ్చే మన బిడ్డ అత్తగారింటి కాడ ఏం తిన్నదో ఏం పోయిందో. ఈ సంక్రాంతి పండుగ కన్నా పిండి పట్టించుకొచ్చి మన ఆడబిడ్డలకు కడుపు నిండా పెట్టుకుందామయ్యా. బూరెలు గారెలు షేబీలలు కారపప్పలు పూరీలు సకినాలు గర్జలు లడ్డూలు మిరపకాయ బజ్జీలు ఇగో గిన్నె తీర్లా చేసి మన బిడ్డలకు పెట్టుకుందామయ్యా. వాళ్ళకంటే మనకు ఎక్కువ ఏముందయ్యా, పిల్లలకంటే ఎక్కువ మనకు ఆస్తిపాస్తులు ఏమున్నాయి, ఇంకేం కావాలి, పోయి పిండి పట్టించుకురా పో అని ఇక పండుగ 2-3 రోజుల ముందే ఆరాటం చేస్తుంటారు ఆడోళ్ళు. ఇక ఎచ్చమ్మ పచ్చమ్మ తీసుకొచ్చి నా పిండి పట్టు అని ఊరంతా మోపైతే మరి టైంకు కరెంటు లేకపోతే మరి పిండి గిండోడు మాత్రం ఏం చేస్తాడు, మళ్ళీ కరెంటు వచ్చేదాకా ఎదురు చూడాల. ఇక గిసవంటి కథ గిసవంటి సిక్కు వద్దనుకున్నట్టుండి ఈ గిండ్రోడు. ఇక లాభం లేదు, ఎట్లా చేయాలి ఏం చేయాలి అని ఇక ఏకంగా ట్రాక్టర్కే పిండి గిండ్రి అవర్చి ఇల్లు తిరుక్కుంటా ఇక అక్కడదక్కడనే పిండి పట్టిస్తుండులా. ఇక చూడు రే కొమరం భీము ఆసిఫాబాద్ జిల్లాలో ఇక ఈ అన్న ఏ రకంగా ఉపాయం చేసి రామసక్కరి ఉపాయం ముంగట వేసుకుంటా. మా తమ్ముడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది మా దగ్గర ట్రాక్టర్ ఉండబట్టి. అనే ఆలోచన ఆయనకు ట్రాక్టర్లో మెషిన్ పెట్టాలన్నట్టు ఆలోచన 3 సంవత్సరాలకి వెళ్ళి వస్తున్నది. ఆయన 3 సంవత్సరాలకి వెళ్ళి వచ్చినప్పుడు ఆయన ప్రయత్నాలు అయితే ఇవ్వలే, ఎన్నో పైసలు ఖర్చు పెట్టిండు, అది సెట్ కాలే. ఈసారి కంపల్సరీ సాధిస్తా అన్నట్టు ఉద్దేశంతో ఆయన ఈసారి చక్కీకు రాకుండా అది సాధించే వరకు నేను చక్కీకు రాకుండా నేను సాధిస్తా కంపల్సరీ అన్నట్టు ఆ ఉద్దేశంతో 10 తారీఖు సాధించిండు, 11 తారీఖు సాధించి ఈరోజు సక్సెస్ఫుల్ చేసిండు. ప్రభుత్వం ఆయనకు ఆదుకుంటే, ప్రభుత్వం ద్వారా ఆయనకు ఆదుకుంటే ఇంకా కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తా అన్నట్టు ఆయన మనసులో ఉన్నది. ఎక్కడికి ఫోన్ చేసిన ఏ గ్రామానికి కూడా ఫోన్ చేస్తే పల్లెటూర్లలో ఎటు కరెంట్ లేని సమయంలో కూడా ఫోన్ చేస్తే అక్కడ కూడా వెళ్ళి పడతా అన్నట్టు ఉద్దేశం ఉన్నది ఆయనకి. ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలన్నట్టు ఆయన దృష్టిలో వచ్చింది ఒక విషయం. ఆ విషయం ద్వారా ఆయన సేవ చేస్తా అన్నట్టే 3 సంవత్సరాలకి వెళ్ళి ప్రయత్నం చేసి ఈసారి సక్సెస్ఫుల్ చేసిండు. అగో ఇన్నాళ్ళ జనాలకు సేవ చేయాలని ఈ రకంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఊరూరు తిరిగి పండుగ పబ్బాలకు ఏ ఇంట్లో కూడా పిండి వంటలకు లోటు రాకుండా సేవ చేస్తున్నాడనుల్లా. ఇంకా ఇంతే కాదుల్లో కడుపుల పుట్టడు బుద్ధులు ఉన్నాయట. సర్కారు ఇట్లా ఆదుకుంటే అవి కూడా అతి త్వరలో బయట పెడతా జనాలకు అండగా ఉంటా అని కూడా అనుకొస్తుండో. చూడాలి మరి సర్కారు కూడా మరి గిసొంటలకు ఏ రకంగా సాయం చేస్తుందో ఏం కథ. గమ్మతి వార్తలు.